48వ వార్డు సన్నబియ్యం పంపిణీ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ అన్నా రమేష్ రెడ్డి గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీని గారికి, జిల్లా కాంగ్రెస్ నాయకులు చొక్కయ్య గౌడ్ గారికి, సాయిద్ ఖాన్ గారికి, జిల్లా మైనార్టీ నూరు భాష అధ్యక్షులు మన మీరా గారికి, ఎక్స్ కౌన్సిలర్ వాసు గారికి, ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి పేదవాడికి 3 పూటల సన్న బియ్యంతో అన్నం తినే రోజులు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. సన్న బియ్యం 2 రోజుల కిందట ఉగాది పండుగ రోజున మనకు అందరికీ ఓపెన్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పెన్నిదైన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం. అందులో భాగంగా సూర్యాపేట పట్టణంలో 48వ వార్డులో మాజీ కౌన్సిలర్ వెలిగంకన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మార్కెట్ వైస్ చైర్మన్ గడ్డి శ్రీనివాస్ గారికి, మాజీ మైనార్టీ నాయకులు సాజిద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో అవన్నిటిని కూడా ఎవ్వరూ అనుకోని విధంగా అద్భుతంగా సంవత్సరం లోపుల్లోనే చేపట్టే కార్యక్రమాన్ని చేయటం అనేది ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా ఈరోజు మరి ప్రజలందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. 10 సంవత్సర బీఆర్ఎస్ పీరియడ్లో అనేక హామీలను గాలికి వదిలేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ పేదలకు ఒక కుటుంబ పెద్దగా, అన్నగా, వాళ్ళ బిడ్డగా ఈరోజు ముఖ్యంగా ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే సంపన్నులు తినే సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల మీద ఈరోజు ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండ్రు, బీజేపీ నాయకులు మాట్లాడుతుండ్రు. అయ్యా, బీజేపీ నాయకులను అడుగుతున్నాం, మేము ఏ రాష్ట్రంలోనైనా మీరు ఇలాంటి స్కీమును మీరు అమలు చేస్తుండ్రా? ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తే అభినందించాల్సింది పోయి ఈరోజు విమర్శించే కార్యక్రమాలను బట్టగాల్చి మీదేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇటు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ తీసుకుంటున్నారు. ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులకు 3 కోట్ల మందికి ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఒక్కొక్క యూనిట్కు 6 కిలోల చొప్పున ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని మేము అందరం కూడా హర్షిస్తున్నాం, ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. రాబోయే రోజులలో ఇదే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే సోనియా గాంధీ గారు హామీ ఇచ్చిండ్రో, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు హామీ ఇచ్చిండ్రో, ఆ హామీలన్నిటిని కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మేనిఫెస్టోలో ఉన్న అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేస్తాం. మీ దయ, మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి మీద ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలని కూడా కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా జిల్లా మంత్రి గారైన, సివిల్ సప్లైస్ మంత్రి గారైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.